హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మామిడికాయల కాలం కదండి. అందరి ఇళ్ళల్లో అందరూ ఆవకాయ పెడతా ఉంటారు, మామిడికాయ ఊరగాయ పెడతా ఉంటారు, ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా పెడతా ఉంటారనమాట. అదే మాదిరిగా నేను కూడా తురుము పచ్చడి అనేది పెట్టానమాట. తక్కువ ఇంగ్రీడియంట్స్తో సూపర్ టేస్ట్గా చేశానమాట. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళి మీరు కూడా చూసి ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. ఇక్కడ నేను 2 మామిడికాయలు తీసుకున్నా. ఈ ఊరగాయ కాయలు అయితే కాదండి, ఆంటి మామిడికాయలు అనమాట. అవి తురుము పెట్టుకున్నా. ఇక్కడ పెన్ను ఒకటి పెట్టుకొని దాంట్లోకి ఒక 1/2 కప్పు దాకా ఆయిల్ అనేది వేసుకున్నానండి. దాంట్లో 1 స్పూన్ ఆవాలు, 2 స్పూన్లు పచ్చెనగపప్పు అంటే శనగబేడలు, తర్వాత ఒక 1/2 స్పూను జీలకర్ర వేసి కొంచెం ఫ్రై అవ్వనిద్దాం. అందులోకి మనం ఆల్రెడీ తురుము పెట్టుకున్నాం కదా, అది తురుము అనేది వేసేసి మామిడికాయ తురుముది కొంచెం కరివేపాకు, 1/2 టీ స్పూన్ పసుపు వేసి మంచిగా పసుపు అంతా మిక్స్ అయ్యేటట్టుగా కలిపేసుకొని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. సరిపడా సాల్ట్ అండి, అది కూడా వేసేసి ఫ్రై చేసుకొని కాసేపు మూత పెడదామండి, ఎందుకంటే అది మగ్గాలి కాబట్టి. తర్వాత సరిపడా కారం వేసి మిక్స్ చేసుకొని చూడండి, ఆయిల్ అనేది పైకి తేలేదాకా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను 2 స్పూన్లు ఆవాలండి, ఆవాలు పిండి కొట్టుకొని వేసుకున్న, 1/2 టీ స్పూన్ వచ్చి మెంతుల పొడి ఆల్రెడీ కొట్టి పెట్టుకున్నానండి. పొడి వేయించుకొని అదే వేసానన్నమాట. వేసేసి బాగా మిక్స్ చేసేయడమే. చాలా ఈజీ అండి, తక్కువ ఇంగ్రీడియంట్స్తో సూపర్గా ఉందన్నమాట. వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే అండి చాలా బాగుంటుంది. ఇది బయట పెట్టుకున్న 1 వీక్ 10 డేస్ నిల్వ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 1 మంత్ అయినా ఉంటుంది. ఇంకా దీంట్లో మామూలుగా వేరే వేరే విధాలుగా చేస్తారు. ఇది నా స్టైల్లో నేను చేసిందనమాట. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.